హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈసారి తెలంగాణలో మొత్తం మీద చూసే టెంపరేచర్స్ అయితే తెలంగాణనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలని చూసుకుంటే టెంపరేచర్స్ చాలా హెవీగా పెరుగుతున్నాయి. అంటే నిన్నైతే 45, ఈ రోజు 46. నిజామాబాద్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే 45, 46కు వచ్చేసాయి. అంటే ఇది వరకు ఉండేటువంటి నైట్ కూడా కూలింగ్ ఎఫెక్ట్ లేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే రూరల్ అక్కడ డ్రైలాండ్స్ వల్ల వీటి వల్ల వచ్చి కనీసం నైట్ అయినా చల్లబడుతుంది. పట్టణాల్లో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఆ వేడి విపరీతంగా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అందుకే హీట్ వేవ్స్ కావచ్చు, రెడ్ అలర్ట్స్ కావచ్చు, సేఫ్టీ మెజర్స్ కావచ్చు, గవర్నమెంట్ జారీ చేస్తూ ఉంది. స్కూల్లో పిల్లలకి వాటర్ పేల్స్ ఇలా చాలా చాలా జరుగుతున్నాయి ఈసారి సమ్మర్ లో. సో ఓన్లీ అర్బన్ వరకు తీసుకుంటే అర్బన్ డిజైన్ లో ఏ మార్పుల వల్ల, ఎటువంటి చర్యల వల్ల ఇలా హీట్ అనేది కంపేర్ టు రూరల్ ఏరియాస్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది అర్బన్ లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ సన్స్ట్రోక్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి అర్బన్ డిజైన్ ని ఎలా రీమోడల్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ హీట్ ని ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. దీని కారణాలు ఏంటి, ఈ సమస్య ఎక్కడ మొదలైంది, అలాగే దీనికి పరిష్కారం ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మనతో సి రామచంద్రయ్య గారు ఉన్నారు. రామచంద్రయ్య గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెస్. ఆయన సబ్జెక్ట్ వచ్చేసి అర్బన్ స్టడీస్. సో అర్బన్ స్టడీస్ కాబట్టి కంప్లీట్ గా ఈ అర్బన్ డిజైన్ గురించి, సమస్య గురించి, అన్నిటి గురించి మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు. రామచంద్రయ్య గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో మీరు అర్బన్ లో అన్ని ఆస్పెక్ట్స్ చూసారు కాబట్టి, అంటే ఇది ఒక్క వేడి అన్నది మనం దీనికి ఒక్క డిజైన్ కి ఆస్పెక్ట్ చేయలేదు, అన్ని చాలా కోరిలేటెడ్ కాబట్టి ఇది ఎక్కడ మొదలైంది, మీరు చూసినంత వరకు ఈ సమస్యకు మూలాలు ఏంటి, అంటే ఏ పీరియడ్ లో స్టార్ట్ అయింది, ఏ పీరియడ్ లో ఈ అర్బన్ డిజైన్ పాడవడం వల్ల, ఇటువంటి స్ట్రక్చర్ వల్ల ఈ రోజు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అనుకుంటున్నారు, ఆ ఎవల్యూషన్ గురించి, ఆ హిస్టరీ గురించి చెప్పండి. నమస్కారం అండి. ఇది అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్లోనే ఈ సమస్య ఇమిడి ఉందండి. ఎందుకంటే అర్బనైజేషన్ అంటూనే పట్టణాలంటే ఎక్కువ జనసాంద్రత ఉండేటువంటి ప్రాంతాలు. పల్లెలకి పట్టణాలకి ఉన్న ఒక ప్రధాన తేడా ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్తో పాటు ఎక్కువ మంది పాపులేషను దగ్గర ఒకే ప్లేస్లో ఉండడం వల్ల దాన్ని మనం సిటీ అంటాం. ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అందులో. సిటీ అనేటప్పటికీ అక్కడ కాంక్రీట్ భవనాలు, తార్ రోడ్లు, వీటితో సిటీ నిండిపోతుంది. పల్లెలకు దూరంగా వెళ్లే కొద్దీ మనకు అక్కడ వ్యవసాయ భూములు, పల్లెల్లో జనసాంద్రత డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఫ్లోరు, 2 ఫ్లోర్లో ఇళ్ళు, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లుతోనే చాలామంది ఉంటాయి. సిటీస్కి వచ్చేటప్పటికి ఈ ఎక్కువ పెరిగే జనాభాని హౌసింగ్ చేయడానికి వర్టికల్గా బిల్డింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక ఎవల్యూషనరీ ట్రెండ్ సిటీస్ పెరిగేటప్పుడు. హీట్ పెరగడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ అయినా, నేను హైదరాబాద్లో 30 years ఉన్నాను, వేరే సిటీస్లో అయినా, ఒకటి గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడాలు, గ్లోబల్ వార్మింగ్తో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఒక 25 years బ్యాక్ అనుకుంటాను, నేను ఒక వ్యాసం రాసినాను, అది హైదరాబాద్ మీద కూడా రాసినాను. కొంత టెంపరేచర్ డేటా కలెక్ట్ చేసి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి. అప్పటి నుంచి ఏమవుతుందంటే గ్లోబల్గా ప్రతి సంవత్సరము నమోదయ్యేటువంటి యావరేజ్ టెంపరేచరు ప్రీవియస్ ఇయర్ కంటే ఎక్కువ అవుతూ ఉంది. సో ప్రతి సంవత్సరము దిస్ ఇయర్ ఈజ్ బికమింగ్ ది హాటెస్ట్ ఇయర్ ఇన్ ద నోన్ హిస్టరీ అంటూ లాస్ట్ 20 yearsగా నడుస్తూనే ఉంది. సో ఈచ్ ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్ ఈజ్ బికమింగ్ హయ్యర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్స్ యావరేజ్ టెంపరేచర్. సో ఆ ప్రీవియస్ ఇయర్లో అది హైయెస్ట్ టెంపరేచర్ టిల్ దట్ డేట్ అనుకుంటే, ఇది ఇంకా దానికంటే కొన్ని పాయింట్స్ ఎక్కువైపోయి పెరుగుతూ ఉంది. సో స్థూలంగా ఏంటంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ పేరుతో జరిగేటువంటి సదస్సులు ఏవి కూడా ధనిక దేశాలు కానీ ఎవరు వాటిని అమలు చేయడం లేదు. సో అవి ఒక తంతులాగా నడుస్తుంది. లోకల్గా వచ్చేటప్పటికి మనకు ఎందుకు హీట్ ఇంత పెరుగుతుంది, అర్బన్ డిజైన్ కాబట్టి ఒక 40 years బ్యాక్ వెళితే హైదరాబాద్లో ఏమున్నాయో మనకు పార్కులు 40-50 years బ్యాక్, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు 1956కి ముందున్నటువంటి పార్కులు తప్ప, సంజీవయ్య పార్క్ కానీ, ఇందిరా పార్క్ కానీ, కేబీఆర్ పార్కు ఆ రోజుల నుంచి ఉండింది తప్ప, ఈ సిటీ దాదాపు దాని పాపులేషన్ మోర్ దాన్ డబల్ అయింది ఈ 40-50 yearsలో. ఇప్పుడు మనం 80 లక్షలు 1 crore దగ్గర ఉంటున్నాం. దాని వైశాల్యం విపరీతంగా పెరిగింది. కానీ ఎక్కడ కూడా మనకు ఈ 50 ఎకరాలు కంపల్సరీగా పార్క్ ఉండాలి అర్బన్ ప్లానింగ్లో. ఎంసీహెచ్ పోయి జిహెచ్ఎంసీ అయింది, హుడా పోయి హెచ్ఎండిఏ అయింది,
ఒకప్పుడు హుడా ఏరియా 2000 కిలోమీటర్లు అయితే ఈరోజు హెచ్ఎండిఏ ఎన్ని వేల కిలోమీటర్లు అయిందో మనకి లెక్కే లేదు. ఈ సిటీస్ పెరుగుతున్నప్పుడు ఈ ప్లానింగ్లో ఫర్ ఎవ్రీ పాపులేషన్ డెన్సిటీ, ఇంత డెన్సిటీ ఈ ఏరియాలో వచ్చేటప్పటికి అక్కడ ముందే ప్రభుత్వమే తన స్థలాల్ని ఇయర్ మార్క్ చేసి ఈ 50 acres నాన్ నెగోషియబుల్, ఇది ఒక పార్క్ లాగానే ఉండాలి. దాన్ని మనం లంగ్ స్పేస్ అంటున్నాం. అర్బన్ ఏరియాస్లో ఉన్న పార్కులకు ఉన్న పేరు లంగ్ స్పేస్, అంటే ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఎందుకంటే మన కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి దానికి తర్వాత వస్తాం. కానీ లాస్ట్ 50 yearsలో 40 years తీసుకున్న, ఐటీ శాఖ మొదలైన తర్వాత తీసుకున్న టాల్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. కానీ సిటీ బయట అవుటర్ రింగ్ రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ మీకు అంటే ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో వాళ్ళు కొంత పార్క్ వదిలిపెట్టుకునేది తప్ప పబ్లిక్కి పెద్ద ఎత్తున ఆక్సిజన్ వదిలేటువంటి, చల్లదనాన్ని ఇచ్చేటువంటి పార్కులు ఎక్కడ ప్రభుత్వాలు ఇయర్ మార్క్ చేయడంలే. రెండు, మనకు చాలా వాటర్ బాడీస్ ఉండేటివి, చెరువులు ఉండేటివి గతంలో. ఆ చెరువులు కూడా చాలా హీట్ని అబ్జర్వ్ చేస్తాయి, పొల్యూషన్ని, కొంత చాలా వేడిని. అవన్నీ కూడా కాంక్రీట్ అయిపోయినాయి. రోడ్లు, పెరుగుతున్న వాహనాలు, ఇవన్నీ కూడా కలిసి ఏమవుతుందంటే ఈ చల్లదనం ఎక్కడి నుంచి రావాలి మనకి? అక్కడ ఉన్నటువంటి పీపుల్కి రోడ్లు, రోడ్డు పక్కన అపార్ట్మెంట్స్, ప్లస్ వయలేషన్స్. ఇక్కడ 4 అంతస్తులుగా పర్మిషన్ తీసుకొని ఉంటే దానికి డబల్ ది నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కట్టడము. దాని ద్వారా ఏమవుతుంది, నీకు జనాభా ప్రెషర్ పెరుగుతుంది. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీని బట్టి అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సింది. పర్మిషన్కి డబల్ ది నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు మీకు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్తో పాటు అదనంగా అన్ని వెహికల్స్ కూడా అక్కడికి వస్తాయి. ఈ వెహికల్స్ వదిలేటువంటి పొల్యూషన్ కూడా వేడికి తోడవుతుంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే విత్ ఎవ్రీ పాసింగ్ ఇయర్ అర్బన్ రెసిడెంట్స్కి కష్టమైపోతా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ. కొన్ని ప్రభుత్వాలు ఏమన్నా చేస్తున్నాయా? ఇప్పుడు ఏదో ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్నిటినీ రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతారు. బీఆర్ఎస్, బీపీఎస్, బీఆర్ఎస్ అని ప్రభుత్వాలు ఏది వచ్చినా అంతో ఎంతో మిడిల్ క్లాస్ దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసం అవి చేసుకుంటూ పోయి వయలేషన్స్ చేసే వాళ్ళకి ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రభుత్వాలు కల్పించినాయి గత 30 yearsగా. ఇప్పుడు ఈ వేడి అనేది ఎందుకు ఇంత వేడి? సాయంత్రం చీకటి పడిన తర్వాత కూడా రాత్రి 10 గంటలకు కూడా ఇంటి లోపల ఇంత వేడి ఉంటుంది అంటే ఈ కాంక్రీట్ గోడలు ఏదైతే ఉన్నాయో ఇవి త్రూ ద ప్రాసెస్ ఆఫ్ కండక్షన్ హీట్ని డే టైం అబ్జర్వ్ చేస్తాయి. సో మనకు ఇంటి బయట కాంక్రీట్ గోడ మీద పడేటువంటి వేడి ఈ గోడ పీల్చుకుంటుంది. దాన్ని కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అంటాం కదా మనం. 3 forms ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇది పార్టికల్స్ టచ్ అయ్యిండే దానివల్ల గోడ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ వేడి ఇంట్లో, ఈ ఇంటి కానీ బయట కానీ ఆ గోడల మీద. సో కొన్ని గంటల పాటు ఉదయం 9 అనుకుంటే 8:30-9 నుంచి వేడి పెరుగుతుంది అనుకుంటే సాయంత్రం 4-5 వరకు కూడా ఈ గోడలు వేడిని పీల్చుకుంటూనే ఉంటాయి, లోపల స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఎండకు గురిగాని గోడకు కూడా ఆ వేడి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంత స్టోర్ అయినటువంటి, పీల్చుకున్నటువంటి ఈ వేడి సాయంత్రం 6 అయింది కదా, 7 అయిపోయింది, ఇప్పుడు చీకటి పడిపోతూ ఉంది కదా, ఇంకా ఎందుకు వేడిగా ఉంది అన్నప్పుడు ఈ వేడి తిరిగి ఈ గోడల్లోంచి రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. స్లోగా అది వేడి రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఇంటి లోపల కూడా కూర్చోలేం. రాత్రి 8 అయినా కూర్చోలేం, 9 అయినా కూర్చోలేం ఫ్యాన్, ఏసీ లేకుండా. ప్రధాన కారణం ఏంటంటే పగలంతా పీల్చుకున్నటువంటి వేడి ఈ గోడల నుంచి నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని అర్ధరాత్రి దాటిన తర్వాత 1కో 2కో కానీ కొంత చల్లగా ఉంది ఇల్లు అన్నట్టు అనిపించింది. సో వేడి ఆ విధంగా మనకు హీట్ అంతా ట్రాప్ అయి ఉంటుంది. సో హీట్ ఐలాండ్ అంటే ఒక ద్వీపం ఏదైతే అంటున్నామో విత్ ఇన్ ద సిటీస్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యేటువంటి ప్రాసెస్ని హీట్ ఐలాండ్ అంటాం. ఈ హీట్ ఐలాండ్ పెరగడానికి మరో కారణం ఏంటంటే, ఒకటి కాంక్రీటు, 2 వెహికల్స్, పొల్యూషన్, ఆ స్మోక్ అంతా రావడం, 3 ఎయిర్ కండిషనర్స్. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, దాని ప్రభావం తక్కువ ఉంటుంది.
ఇండివిజువల్ ఎయిర్ కండిషనర్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా బై ఛాన్స్ ఫర్ ఎ టెస్ట్ అనుకుని ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఏసీది బయట ఎక్కడో గోడలకు బయట బిగిస్తారు, దాని దగ్గర ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఒక అట్లా చెయ్యి పెట్టి చూడండి ఆ ఫ్యాన్కి, ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి చాలా వేడి గాలి తగులుతుంది. మీరు చేయి పెట్టలేరు అసలు, అంత వేడిగా ఉంటుంది ఆ ఫ్యాన్లోంచి వచ్చే గాలి. ఆ వేడి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ రూమ్లో ఉన్నటువంటి వేడి గాలిని ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఎయిర్ కండిషనర్ బయటకు కొడుతూ ఇంట్లో లోపలికి మనకు చల్లగాలి ఇస్తూ ఉంది. సో ఆ బయటికి వెళ్ళే వేడి గాలి ఈ ఎయిర్ కండిషనర్ ఎగ్జాస్ట్ నుంచి ఎక్కడికి పోవాలి? వాతావరణంలోనే కలిసిపోతుంది. మరి ఇది ఒక ఏసీ కాదు కదా, ప్రతి సంవత్సరం ఎయిర్ కండిషనర్స్ డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లోనూ ఒకప్పుడు ఒక ఏసీ ఉంటే చాలు అనుకున్న ఇళ్లలో కూడా ఈరోజు 2 ఏసీలు, 3 ఏసీలు, 4 ఏసీలు ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్స్ ఎవ్రీ బెడ్రూమ్కి, హాలు, లివింగ్ రూమ్ అన్నిట్లోనూ ఏసీలు అయిపోయినాయి. ఎందుకంటే పవర్ సప్లై పెరిగిపోయింది, బిల్లులు కట్టగలం అనుకుంటున్నారు. సో ఈ ఎయిర్ కండిషనర్స్ వల్ల కూడా విపరీతమైనటువంటి వేడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కాంబినేషన్స్, హై డెన్సిటీ స్ట్రక్చర్స్, కాంక్రీట్ స్ట్రక్చర్స్, వెహికల్స్, ఎయిర్ కండిషనర్స్, ఇవన్నీ ఒక చోట ఎక్కువగానే ఉన్నాయంటే ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. సో అది ఒక హీట్ ఐలాండ్ లాగా మనకు ఏర్పడుతుంది సిటీస్లో. సో రామచంద్రయ్య గారు చెప్పండి, ఇదంతా మీరు చెప్పిందంతా అందరం డెవలప్మెంట్ గా తీసుకుంటున్నాము. ఇక ఏసీస్ అయితే కంఫర్ట్, అంటే అసలు మైట్ బి లగ్జరీ నుంచి అది ఇప్పుడున్న టెంపరేచర్స్ లో ఒక నెసెసిటీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అటు ఇటుగా మైట్ బి ఇంకో 2-3 years కి అది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. లోవర్ మిడిల్ క్లాస్ ఇవన్నీ లేకుండా, ఎందుకంటే టెంపరేచర్స్ పెడితే తట్టుకోలేం కదా. సో ఈ టైంలో అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంతమంది పాపులేషన్ ఉండడం వల్ల బిల్డింగ్స్ పెరగడం కావచ్చు, అది ఎంప్లాయ్మెంట్ పరంగా అయినా ఉండడానికైనా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పార్కులు పెట్టడం వల్ల, మీరు అన్నట్టు లంచ్ స్పేసెస్ పెట్టడం వల్ల ఇంత హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ టైర్ 1 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ రీడిజైన్ చేయడానికో లేకపోతే ఇది చేయడానికి ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి? ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఈ పాపులేషన్ ని తగ్గించడము కుదరదు, డెవలప్మెంట్ ఆపడం కుదరదు. అలాంటప్పుడు ఈ రీడిజైన్ అనేది ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే అది ఒక ప్రాక్టికల్ మోడ్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఐడియల్ గా ఎలా ఉండాలి, ఎలా డీవియేట్ అయింది, ఎలా ఉండొచ్చు? ఆల్రెడీ బిల్టప్ సిటీని రీడిజైన్ చేయడం కష్టం అండి. ఎందుకంటే బిల్టప్ సిటీలో ఏమవుతా ఉందంటే, ఏదైనా పాతబడిన బిల్డింగ్స్ ఎప్పుడో 80 years 100 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటే వాటిని కొట్టేసి ఇంకా వాటి స్థానంలో డెవలప్మెంట్ పేరుతో ఇంకా హై రైజెస్కి వెళ్ళిపోతున్నాయి. సో ఉన్న సిటీలో దాన్ని పెద్ద మార్చలేరు. కనీసం కొత్తగా వస్తున్నటువంటి ఏరియాస్లో, ఎక్స్పాండ్ అవుతున్న ఏరియాస్లో ఒక పార్కులకి కొంత ప్లేస్ డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి ఇరువైపులా చాలా వెంచర్స్ వస్తున్నాయి. ఎక్కడో చోట ప్రభుత్వం ఫర్ ఎవ్రీ 15 kilometers ఆర్ ఎవ్రీ 30 kilometers ఆర్ ఎవ్రీ 20 kilometers 50 acre 100 acre పార్క్ అనేది ఒకటి ఉండిపోవాలి. అది ప్రభుత్వం డిజిగ్నేట్ చేసి ఇంక దట్ ఈస్ నాన్ నెగోషియబుల్, దాన్ని ఇంకెవరు ముట్టుకోవడానికి వీల్లేదు. కానీ మనకు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి స్థలాన్ని డెవలప్ చేసి గజాల లెక్కన ప్రభుత్వమే వేలం వేసి అమ్ముకుంటా ఉంది. మనం 20 yearsగా చూస్తున్నాం. ఇంకా ఎవరు కాపాడాలి ఈ నగరాన్ని? అది ఒకటి. 2, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లోను, అమెరికా మనకు ఎగ్జాంపుల్ కాదు కానీ, ట్రాఫిక్ని నియంత్రించడానికి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంటారు. సింగపూర్ మన వాళ్ళు చాలా ట్రిప్స్ వేసి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఎక్కువ వాహనాలు వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి 1 kilometer దూరంలోనే కదా నేను వెళ్ళి ఫ్రెండ్ని కలిసి రావాలో, ఒక షాప్కి వెళ్ళి రావాలంటే నేను నడిచిపోయి రావడానికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించడం లేదు. ఒకటి ఎండల్లో ఎవరు నడుస్తారో అనుకోవచ్చు, బట్ నడిచే టైంలో అయినా నడవడానికి. సో వాహనాల కొనుగోలు మీద మనం రిస్ట్రిక్షన్స్ పెట్టలేము, కానీ వాహనాల మూమెంట్ మీద మనం ఎక్కడో చోట కొన్ని సమయాల్లో అయినా కొన్ని రెస్ట్రిక్షన్స్, పీక్ అవర్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కంపల్సరీ ఫుట్ పాత్స్, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అమీర్పేట ఏరియాలో నేను ఉంటాను, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఖైరతాబాద్ టు లక్డీ కపుల్ వరకు మీరు చూడండి, నాంపల్లి, గాంధీ భవన్, అందుకు హెవీ పెడెస్ట్రియన్ ఏరియాస్, ఇవన్నీ మిడిల్ క్లాస్ లొకాలిటీస్.
విపరీతంగా మనుషులు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు, చాలా రిస్క్ తీసుకొని నడుస్తూ ఉంటారు. వీళ్ళకి 10 అడుగులు ఫుట్పాత్ ఇవ్వలేమా అండి? అడ్డంకులు తీసేసి ఎన్కంబరెన్స్ ఫ్రీ ఫుట్పాత్స్, వితౌట్ డస్ట్బిన్స్, వితౌట్ పోల్స్, వితౌట్ అబ్స్ట్రక్షన్స్. కానీ దాని మీద ఎప్పుడు వాళ్ళకి శ్రద్ధ లేదు. కేసీఆర్ అన్నా చేస్తాడేమో అనుకున్నాం, అట్లీస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని రీడిజైన్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ మొత్తం అటెన్షన్ అంతా, ఇన్వెస్ట్మెంట్ అంతా ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ మీద వెళ్ళింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్స్. ఇప్పుడు కూడా మళ్ళా ఫ్లైఓవర్స్ మీదనే ఈ ప్రభుత్వం కూడా పెడతా ఉంది. ఈ నిన్న మొన్నను లేకపోతే జరిగింది పెద్ద ప్రొటెస్టు కేబీఆర్ పార్క్ ముందు, సేవ్ కేబీఆర్ పార్క్ అని. కేసీఆర్ ఉన్నప్పుడు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అరౌండ్ ద పార్క్. చూడండి, ఇప్పుడు ఆ పార్క్ అంతో ఇంతో కొంత లంగ్ స్పేస్ బతికుంది హైదరాబాద్ సిటీలో. దాన్ని సరే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ హైవే ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ టు హైటెక్ సిటీ అని దీని చుట్టూ ఏదో చేసిన యాడ్కి మిగిలింది. దీని చుట్టూ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అంటే మోర్ వెహికల్స్ టు పాస్ అరౌండ్ ద పార్క్. ఏం చెప్పకుండా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఏం చేయకుండా క్వైట్గా ఎల్ఏ ప్రసాద్ రోడ్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టేసినారు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విధి విధానాలండి. ఇంకా హైదరాబాద్లో వేడి ఎక్కడ తగ్గాలి? సో నీకు ఎక్కువ వాహనాలకు వెళ్ళడానికి కావాల్సిన సదుపాయాలు రోజు కల్పిస్తూ హైదరాబాద్ని ఇంకా రీడిజైన్ కాదు, హైదరాబాద్ ఈజ్ అండర్ మోర్ సిక్నెస్. నీకు ఇది తర్వాత ఒక అంశంగా ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాము, ఒకసారి గుర్తు చేయండి. సో ఇది కేవలం టెంపరేచర్ పెరగడమే కాదు, దాని ప్రభావం ఏంటి మనుషుల మీద. వాహనాలు పైకి వెళ్ళే కొద్దీ ఈ ఫ్లైఓవర్ చుట్టూ, ఈ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్స్తో పొల్యూషన్ ఇంకా చాలా స్ప్రెడ్ అవుతుంది చుట్టుపక్కల ఏరియాస్కి. అసలు ఆ పార్క్లో ఉన్న అంతో ఇంతో బతికి బట్టగడుతున్న ఆ నెమళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న కొన్ని ఏదో వైల్డ్ లైఫ్ ఉంది, అవి కూడా ఇంకా అక్కడ ఉండలేవు ఈ నాయిస్కి, ఈ పొల్యూషన్కి. మరి ఎక్కడ ఈ హైదరాబాద్ నగరాన్ని ఎవరు కాపాడాలి? ప్రజలే కాపాడుకోవాలి అనేది అది థియరిటికల్, చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఒక ఫుట్పాత్ ఇవ్వలేని నగరం గ్లోబల్ సిటీ అవుతుందా? ఇప్పుడు సింగపూర్ ఉంది, ఎంత రెస్ట్రిక్ట్ చేస్తారో వాళ్ళు ప్రైవేట్ పర్సనల్ వెహికల్స్ని పీక్ అవర్స్లో. అక్కడ కారు కొనుక్కోవడమే చాలా కష్టం, మనం ఆ లెవెల్లో మనం వెళ్ళలేము. బట్ రోడ్డును నియంత్రించవచ్చు కదా. ఓ 10 కిలోమీటర్ల ఫుట్పాత్, అబ్స్ట్రక్షన్ ఫ్రీ ఫుట్పాత్స్ ఇస్తే ఎంతోమంది నడిచిపోతారు కదా, ఆ మేరకు వాహనాలు కొంత తగ్గుతాయి, బయటికి తీసుకురావడం. ఇప్పుడు చూస్తున్నాం పెట్రోల్ సంక్షోభం, ఈ సంక్షోభంలో ఎంతోమంది నడిచిపోయేవాళ్ళు. వాకింగ్ అండ్ సైక్లింగ్ ప్రొవిజన్స్ ఉన్న నగరాలే ఈరోజు వరల్డ్ క్లాస్ నగరాలు. ఫ్లైఓవర్లు, హై రైజ్ బిల్డింగ్స్తో ఎవరు దీన్ని వరల్డ్ క్లాస్ సిటీ అనరు. ఈవెన్ మెట్రో రైలు ఉంటే కూడా అది వరల్డ్ క్లాస్ సిటీ అనరు. రోడ్డు మీద మాట్లాడుకుంటూ సేఫ్గా నడిచిపోతూ, దారిలో కాఫీ తాగుతూ లేకపోతే ఒక చాట్ తింటూ, ఇట్స్ లైక్ ఎ మీటింగ్ పబ్లిక్ స్పేస్ అవుతుందన్నమాట ఫుట్పాత్ చుట్టూ ఉండేటువంటి ఈటింగ్ జాయింట్స్. ఇవి వరల్డ్ క్లాస్ సిటీ అవుతాయి. పక్కన వాహనాలు నియంత్రిస్తే కొంత గాలి, తక్కువ కాలుష్యంతో రోడ్డు పక్కన ఉండేవాళ్ళకు ఉంటుంది. ఇప్పుడేంటి, నడిచిపోతే ఇంకా ఎక్కువ కాలుష్యాన్ని పీల్చుకుంటామని నడవడానికి సిద్ధంగా లేవు. ప్లస్ నడుస్తూ ఉంటే నీ ఓన్ రిస్క్, ఎవడెప్పుడు ఇటు కొట్టిపోతాడో తెలియదు. సో ఇవి స్మోక్, అల్టిమేట్లీ వీఆర్ రిలేటింగ్ టు స్మోక్. పార్కులు తగ్గించేస్తున్నారు, వాటర్ బాడీస్ ఎంక్రోచ్ అయిపోతున్నాయి. అంతో ఎంతో ఉన్న పార్క్ని కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళా ఫ్లైఓవర్స్ అని అప్పుడేదో సాధించిన వాళ్ళే యాక్టివిస్టులు చాలా కష్టపడి కేసీఆర్ గారిని టెంపరీగా ఆపగలిగినారులే అనుకుంటే ఇప్పుడు ఈయన మళ్ళా ఆ ఫ్లైఓవర్స్ మొదలుపెడుతున్నారు. ఇంకా ఆ కేబీఆర్ పార్క్ కూడా సగం పొల్యూట్ అయిపోతుంది చుట్టుపక్కల స్మోక్తోనే. ఇంకా హైదరాబాద్కి ఎక్కడి నుంచి చల్లదనం రావాలి? చెరువులు పోయి, పార్కులు పోయి, సిటీ బయటకు వెళ్ళే కొద్దీ కూడా ఎక్కడ పార్కులకి కనీసం స్పేస్ క్రియేట్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ వెంచర్లో కొంత వదులుతారు ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళ కోసం, ఆ విల్లాలు కొన్న వాళ్ళ కోసం నడవడానికి. ఇది రిక్రియేషన్. బట్ అది పబ్లిక్ స్పేస్ కాదు. అది పబ్లిక్ స్పేస్ అనేటప్పటికి ఇప్పుడు కేబీఆర్ పార్క్ లాగా ఉండాలి, 100 మంది రాగలగాలి, కూర్చోగలగాలి, ఫ్యామిలీస్తో వచ్చి ఒక సాయంత్రాలు గడపగలగాలి, లేకపోతే ఒక రోజంతా కూడా గడపగలిగేట్టు ఉండాలి పబ్లిక్ స్పేసెస్ అనే హాలిడే. ఎక్కడుంది హైదరాబాద్లో? ఒక్కటి కూడా మనకు కనపడదు.
అందుకని ఇప్పటికి కూడా నిజాం రోజుల్లో ఉన్నటువంటి విజన్ ఫర్ ద సిటీ ఈ రోజు కూడా హైదరాబాద్లో లేదు. ఇప్పుడంతా హైప్, హై రైజ్ బిల్డింగ్స్, హైప్, ప్రచారం, నేను అది చేసినాను ఇది చేసినాను చెప్పుకోవడం కోసం తప్ప హైదరాబాద్ సిటీలో ఏదన్నా చేయగలమా హీట్ తగ్గించడానికి అంటే ఎస్ అని చెప్పడం చాలా కష్టంగానే ఉంది. రామచంద్రయ్య గారు, ఇంకొకటి చెప్పండి. మీరు అన్నట్లు ఇప్పుడున్న సిటీ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని రీడిజైన్ చేయడం కష్టం. సో ఒక ఫ్యాక్టర్ గా మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కావచ్చు, ఏవైతే బిల్డింగ్స్ అంటేనే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, వాటిల్లో ఏమన్నా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీవి కానీ అట్లీస్ట్ టు దట్ ఆస్పెక్ట్ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ఏసీ ఇన్నర్ కూలింగ్ వాడుతున్నాం, అట్లా ఎక్స్టర్నల్ కూలింగ్ కానీ ఏదన్నా చేయడానికి ఇంకా ఆల్రెడీ పాడైపోయింది ఆ డెమాలిష్ చేయడానికి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేమన్నా మెజర్స్ తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఇది నీ సివిల్ ఇంజనీర్స్ కొంచెం ఎక్కువ చెప్పగలగాలి. అంటే గ్రీన్ బిల్డింగ్స్ అంటూ అప్పుడప్పుడు వచ్చినాయి గతంలో కూడా. ఈ హైటెక్ సిటీ తర్వాత కూడా శిల్పారామం తర్వాత కూడా ఒక బిల్డింగ్ వచ్చింది, శాంపుల్ బిల్డింగ్ లాగా గ్రీన్ బిల్డింగ్ అని. వీటి ద్వారా 1 or 2 బిల్డింగ్స్ లేకపోతే కూలింగ్ని పెంచేటువంటి బిల్డింగ్స్. టెక్నాలజీ ఎట్లా వస్తూ ఉందంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మనకు థిక్ గ్లాసెస్ ఉంటాయి, గోడ బదులు మనం సిట్టింగ్ ఏరియాలోంచి ఎయిర్పోర్ట్ని చూస్తూ ఉండొచ్చు. అది ఒక హై క్వాలిటీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ అవి. ఆ గ్లాసెస్ ద్వారా బయట నుంచి లోపలికి వచ్చే వేడిని తగ్గిస్తున్నారు ఇన్సైడ్ ప్రెమిసెస్కి. బట్ ఇన్సైడ్ ఏమో ఎయిర్ కండిషనింగ్ ఉండాలి. అది అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని కార్నర్స్లో ఉపయోగిస్తుందని నివసించడానికి పనికిరాదు ఆ గ్లాస్, ఆ టెక్నాలజీ. సో ఇప్పుడు అక్కడక్కడ జరిగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్, రూఫ్ టాప్ గార్డెన్స్ అని, లేకపోతే ఆ గార్డెన్స్ని గోడల నుంచి పైనుంచి కింది వరకు దించడము, ఇవి లార్జ్ స్కేల్ సిటీలో టెంపరేచర్స్ని తగ్గించే దిశగా వెళతాయని అయితే నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఉంటే కనీసం కొన్నైనా వీళ్ళు ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా, శాంపుల్గా ఒక 4-5 అపార్ట్మెంట్స్ తీసుకొని. కష్టం. ఇంకొకటి చెప్పండి రామచంద్ర గారు, ఫైనల్ గా ప్రైమర్ గా డిజైన్ లోనే ఫాల్ట్ ఉంది, అది అత్యాస కావచ్చు ఏదైనా కావచ్చు, ఇది జరిగిపోయింది. సో ఇనేవే ఇట్లాగే టెంపరేచర్ పెరుగుతూ వెళ్తే మేబీ ఇప్పుడంటే 40s 50s కొంచెం హైయర్ రేంజ్ ఒక 10 degrees అటు ఇటు చేసుకోండి, ఒక 10 years లోనో, ఇయర్కి ఒక 2 degrees అట్లా వేసుకుందాం, 5 years లో 10 degrees పెరిగింది అనుకుంటే, పోనీ వేడుంటే ఏసీ పెట్టుకుంటాము, మాక్సిమం ఆఫ్టర్నూన్ రాకుండా మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ప్లాన్ చేస్తాము, సంథింగ్ ఇఫ్ ఆటోస్ లోనే ఏదో కాస్త హెల్మెట్ లో పెట్టుకుని ట్రై చేస్తే, అలా అలా ఇలా కొనసాగుతూనే ఉన్న క్రమంలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అంటే ఏ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా బతకలేము అన్న స్టేజ్ ఉంటుంది, లేదా ఇట్లాగే మేనేజ్ చేసేయచ్చు అంటారు? ఎంత టెంపరేచర్ ఉన్నా ఏదో కూలింగ్ సిస్టమ్ ఇంటర్నల్ ఆ టెంపరేచర్ ని అవాయిడ్ చేయడమే. సంవత్సరానికి 2 degrees టెంపరేచర్ ఉంటే పెరిగితే బతకలేము. 1/2 degree పెరిగితేనే చాలా కష్టం. యావరేజ్ టెంపరేచర్ యావరేజ్ 0.9 కదా యూజువల్ గా రామచంద్రయ్య గారు, 0.9 అంటే 0.5 ఈచ్ ఇయర్ పెరిగితే కూడా తట్టుకోవడం కష్టం. యావరేజ్ సెంటిగ్రేడ్ మాట్లాడుతున్నాం. సో 10 years లో ఒక 1.5 degree పెరిగితే కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాని ప్రభావం. 2020 నుంచి 25 వరకు ఎంత పెరిగింది అనుకుంటున్నారు మీరు? లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అయితే లేవు. అంటే మీ అంటే 0.5 లోనే మారింది అనుకుంటున్నారు, లేకపోతే ఎక్కువ పెరిగింది? 0.5 పెరిగింది అనుకుంటే కూడా ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ దానికి మల్టిపుల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు వెహికల్స్ పెరిగినాయి, కాలుష్యం పెరిగింది, డెన్సిటీ పెరిగింది సిటీస్. సో పెరిగింది 0.5% అయినా కాంక్రీట్ డెన్సిటీ పెరిగినప్పుడు ఈ హై డెన్స్ కాంక్రీట్లో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆ వేడి ఇంపాక్ట్ని సెవరల్ టైమ్స్ ఎక్కువ పెంచుతాయి. సో టెంపరేచర్ ఈజ్ ఓన్లీ వన్ మెజర్. దాని ప్రభావం పక్కన బిల్డింగ్స్ వచ్చే కొద్దీ, వాహనాలు పెరిగిపోయే కొద్దీ, గ్రీనరీ, వాటర్ బాడీస్ తగ్గిపోయే కొద్దీ ఆ క్యుములేటివ్ ఇంపాక్ట్ ఆన్ ద హీట్ చాలా ఎక్కువ అవుతుంది. సరే ఏమవుతుంది, ఇప్పుడు ఒకప్పుడు 1 degree ఒక రూమ్లో ఏసీ ఉంటే ఈరోజు 3 రూముల్లో ఏసీలు పెట్టుకొని మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రభావం ఎట్లుంటుందంటేనండి, కరోనా లాగా ఎప్పుడోసారి ఏదో ఒకటి ఒక విపత్తు కొడుతుంది. 20 years బ్యాక్ అనుకుంటాను, ఇట్ వాస్ 2006 ఇఫ్ ఐ am రైట్, లేకపోతే 2009 యూరోప్లో సమ్మర్లో ఆగస్ట్ నెలలో వాళ్ళకి జూలై ఆగస్ట్ వాళ్ళకి సమ్మర్స్, స్పెయిన్లోను ఫ్రాన్స్లోను హైలీ డెవలప్డ్ కంట్రీస్ అవి. ఫ్రాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ డెవలప్డ్ వెస్టర్న్ కంట్రీ. కొన్ని వేల మంది వృద్ధులు చనిపోయినారండి ఇళ్లలో వేడికి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్కి
ముసలి వాళ్ళు అంటే అక్కడ అన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూలింగ్ సిస్టమ్స్ వాళ్ళకు ఆల్రెడీ ఇన్బిల్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వింటర్లో హీటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ తట్టుకోలేక కొన్ని వేల మంది అట్లే చనిపోయినారు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత శరీరం తట్టుకోలేదు ఆ వేడిని. వయసులో తట్టుకోవడం వేరు, ఒక స్టేజ్కి తెలియని తర్వాత. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతారు తట్టుకోలేక. మీరు చూడండి, ఎక్కడైనా మీరు ఎంత ఏసీ పెట్టినా కానీ కొంతమంది పిల్లలు ఎంత అసహనంగా ఏడుస్తూ ఉంటారు ఈ సమ్మర్లో. బయటికి చెప్పుకోలేరు. కానీ ఇది ప్రతి ఒక్కటి స్కూల్కి వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కానీ, లేకపోతే ఇంట్లో రోజు పని చేసే వాళ్ళు కూడా తొందరగా అలసిపోవడము. వాకింగ్ వెళ్ళాలంటే ఇప్పుడు సాయంత్రం కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్ళండి, 5 గంటల వరకు వేడి ఉంటుంది. సరే, కేబీఆర్ పార్క్ కొంచెం అంతో ఎంతో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఆ వాకింగ్ స్ట్రెచ్లో నీళ్లు పోస్తున్నారంట. మనం ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి అన్నారు, కొన్ని ట్యాంకర్స్ ముందు నీళ్లు పోసుకుంటూ వెళతాయి. అది ఎంతమందికి సాధ్యం అవుతుంది అట్లా? రోడ్డు మీద నడిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో రాను రాను మన శరీరానికి కూడా ఒక బ్రేక్ డౌన్ పాయింట్ వస్తుంది, ఈ వేడిని తట్టుకునేటువంటి ఆ రెసిస్టెన్స్. అట్లాంటప్పుడు ఒక ఒక పాయింట్లో సమ్ కైండ్ ఆఫ్ విపత్తులాగా వచ్చినప్పుడు ఎంతమంది ఆ వేడి ఎఫెక్ట్కి, మైగ్రేన్ హెడేక్స్తో ఎంతమంది సఫర్ అవుతున్నారు, వేడికి, సన్ స్ట్రోక్తో. ఇంట్లో కూర్చోంటే కూడా తలనొప్పి వస్తున్నాయి చాలామందికి, బికాస్ ఆఫ్ ద హీట్ అరౌండ్. ఏసీ పెట్టుకున్నా, ప్లస్ ఏసీకి కంప్లీట్గా అలవాటు పడిపోయి ఒక అరగంట బయటకు వెళ్ళాలంటే కూడా కష్టపడిపోతున్నారు. ఎందుకంటే ధన్నన బయటకు వెళ్తూనే ఏదో వేడున్నట్టు అనిపించింది. సో ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ ది టైంలో బ్రేక్ డౌన్ పాయింట్కి వచ్చిన తర్వాత చాలామందికి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఫైనల్ గా రామచంద్రయ్య గారు, మీరు ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి అంతా చెప్పారు కాబట్టి ఫైనల్ గా ఈ ఓవరాల్ గా టాపిక్ గురించి ఒక 2 minutes మీరు చెప్తే కన్క్లూడ్ చేసేయండి. దాంతో ఇప్పుడు చెప్పిందే చెప్పుకోవాలి. పాయింట్ ఏంటంటే, మన రాజకీయాలు, టెక్నాలజీ, నాలెడ్జ్ అంతా పెరిగే కొద్దీ దాని అమలులో ప్రజలు సెంట్రిక్గా, పర్యావరణం సెంట్రిక్గా, ప్రజల లాంగ్ టర్మ్ హెల్త్, వెల్ బీయింగ్ ప్రాధాన్యతగా పాలసీస్ జరగడం లేదు. అర్బన్ ప్లానింగ్ కానీ, ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ కానీ, కరప్షన్ పట్ల ఉండాల్సినటువంటి కఠినమైనటువంటి చర్యలు కానీ. ఎందుకంటే ఎన్విరాన్మెంటు, కరప్షన్ వెరీ రిలేటెడ్. ఆ రిలేటెడ్లో కరప్షన్ ఎంత పెరుగుతూ ఉంటే ఒక లోకల్ బాడీస్లో, గవర్నమెంట్ సిస్టమ్స్లో పర్యావరణం కూడా అంత ఎక్కువ నష్టపోతూ ఉంటుంది. సో ఇవి ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బేసిక్ ఈ ఎథిక్స్ కూడా ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు లేకుండా పోయినాయి. అందుకనే మనకు చెరువులన్నీ కనుమరుగైపోతున్నాయి. హైదరాబాద్లో ఎన్నో పార్కులు, అంతో ఇంతో ఉన్న పార్కులు కూడా లేకుండా పోయినాయి. సిటీ పెద్దదైన తర్వాత పెద్ద పార్కుల్ని ఇయర్ మార్క్ చేసుకొని పెంచుకోవాల్సినటువంటి సమయంలో మనం ఉన్న వాటిని మొత్తం కాంక్రీటైజ్ చేసుకుంటూ పోతున్నాం. ఇది రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ గురించి ఏం ఆశించాలన్నా చాలా ఏదో అత్యాశలాగా అయిపోయింది. ప్రచారాలు చేసుకోవడానికి, లేకపోతే గ్లోబల్ సిటీ, నేను లండన్తో పోటీ పడతాను, ఫ్యూచర్ సిటీ. ఏంటి ఫ్యూచర్ సిటీ? హైదరాబాద్లో ఫ్యూచర్ లేదా? అంటే ప్రతిదీ కమర్షియలైజేషన్, రియల్ ఎస్టేటు, బిగ్ మనీ వైపు అర్బన్ ప్లానింగ్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ వెళుతూ ఉంది. ఈ క్రమంలో లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్, లక్షల మంది సామాన్య ప్రజలు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి, అసహనం, నిస్సహాయత, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ డే టు డే లైఫ్ కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, ఇండిఫరెంట్ కరప్ట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తూ ఉంది. ఎంత బాగా చేసినా కొంత గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఉంటుంది, కానీ దాన్ని ఫేస్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది సిటీకి. ఇవన్నీ చేస్తే ఏది చేయకపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ద్వారా జరిగేటువంటి పరిణామాలకి మన ఇంకా తోడయ్యి ప్రజల మీద ఆ క్యుములేటివ్ ఎఫెక్ట్ పడి ఎక్కువ సఫర్ కావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఏర్పడింది. చాలా సిటీస్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. ఈ ఓవరాల్ గా ఈ అర్బన్ డిజైన్ పాడవడం వల్ల ఎలా ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది, ఇది ఇలాగే కంటిన్యూ విత్
కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ లైక్ యూరోపియన్ నేషన్స్ కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఉన్న పాసిబుల్ సొల్యూషన్స్ వరకు చెప్పారు. అఫ్ కోర్స్ కొంత అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ మీరు అన్నట్టు అవకాశం ఉన్నప్పుడు చేయకుండా ఉండడం, ఇంకా దాన్ని డిటారియేట్ చేసే క్రమంలో ఇంకా అది పెరుగుతుంది. చాలా డీటెయిల్డ్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతతో ఈ చర్చ